నాకు గూని వస్తుంది. నేను ఎన్ని వర్కౌట్ చేస్తున్నా కానీ నాకు గూని తగ్గట్లేదు. ఇంకేం సొల్యూషన్ చెప్తావా? దాన్ని గూని అన్నారు, దాన్ని కైపోసిస్ అంటారు. అది మన థొరాసిక్ లో మనకు వర్టిబ్రాస్ ఉంటాయి అనమాట. అవి మనకు ఎక్కువ బెండ్ అవ్వడం వల్ల, మనం కూర్చొని వర్క్ చేయడం వల్ల కొంతమందికి చిన్నప్పటి నుంచి పోస్టర్ అలాగే ఉంటుంది. దీనికి కొన్ని స్ట్రెచెస్ చెప్తాను, అది నువ్వు డైలీ చేసుకో. నీకు ఆ థొరాసిక్ అనేది స్ట్రైట్ అయిపోతుంది, స్పైన్ లో నీకు వర్టిబ్రాస్ అనేది కరెక్ట్ ఉంటుంది. ఏంటి బ్రో, గూని అదే కైపోసిస్ అనేది స్ట్రెచెస్ చేస్తే తగ్గిపోతుందా? రివర్స్ అయిపోతుందా? ఓన్లీ స్ట్రెచెస్తో ఎప్పుడు ఏ పోస్టల్ ఇంబ్యాలెన్స్ కూడా రివర్స్ అవ్వవు. ఎందుకంటే మనకు ఒక పోస్టల్ ఇంబ్యాలెన్స్ వచ్చింది అంటే అక్కడ ఓవర్ యాక్టివ్ అండ్ అండర్ యాక్టివ్ మజిల్స్ తయారవుతాయి. అంటే టైట్ మజిల్స్, వీక్ మజిల్స్, వాటిని స్ట్రెచెస్ అండ్ స్ట్రెంథనింగ్ చేస్తే మనకి మన పోస్టల్ అనేది రివర్స్ అవుతుంది. బట్ ఈ కైపోసిస్ వచ్చేసరికి 2 టైప్స్లో ఉంటుంది: స్ట్రక్చరల్ కైపోసిస్, పోస్టల్ కైపోసిస్. స్ట్రక్చరల్ కైపోసిస్ అంటే బై బర్త్ మన స్పైన్ అలైన్మెంట్ అనేది ఇలా బెండ్ అయి ఉంటుంది, సో దాన్ని మనం ఏం చేయలేం. అండ్ సెకండ్, పోస్టల్ కైపోసిస్ అంటే మన లైఫ్లో మనం మెయింటైన్ చేసే పోస్టర్ వల్ల వచ్చేది. సో దానివల్ల మన నెక్ అనేది ఇలా ముందుకు బెండ్ అయి ఉంటుంది. ఇది ఇలా బెండ్ అయ్యేటప్పుడు మనకి ఓవర్ యాక్టివ్ మజిల్స్ క్రియేట్ చేస్తుంది. అవేంటంటే యాంటీరియర్ పార్ట్ ఆఫ్ యాంటీరియర్ మజిల్స్, మన నెక్లో ఉండే యాంటీరియర్ మజిల్స్ అండ్ లివియేటర్ స్కాపులా, అప్పర్ ట్రాప్స్, చెస్ట్. ఇవి మన మజిల్స్ని, మన నెక్ని ఇలా ముందుకు పుల్ చేస్తుంది. సో మన నెక్ అనేది ఇలా వస్తుంది. ఇది ఇలా ముందుకు రావడం వల్ల బ్యాక్ సైడ్ ఉండే మజిల్స్ అనేవి వీక్ అయిపోతుంది. అంటే మిడ్ ట్రాప్స్, లోవర్ ట్రాప్స్, రోంబాయిడ్స్, థొరాసిక్ ఎక్స్టెన్షన్స్ అండ్ డీప్ నెక్ మజిల్స్, డీప్ బ్యాక్ మజిల్స్, ఇవన్నీ వీక్ అవుతాయి. వీటిని ట్రైన్ చేయాలి. ఈ ఓవర్ యాక్టివ్కి వచ్చేసరికి సెల్ఫ్ మయోఫాజియా రిలీజ్ చేయాలి. ఎలా? టెన్నిస్ బాల్ తీసుకొని మనం ఇక్కడ ఈ మజిల్స్ మీద అప్లై చేసి సెల్ఫ్ మయోఫాజియా రిలీజ్ చేసి వాటికి స్ట్రెచెస్ చేస్తే ఆ ఓవర్ యాక్టివ్ మజిల్స్ కాస్త రిలాక్స్ అవుతాయి. దెన్ ఈ అండర్ యాక్టివ్ మజిల్స్కి ఏం చేయాలి అంటే స్ట్రెంథన్ చేయాలి. ఈ బ్యాక్ సైడ్ ఉన్న మజిల్, ప్రతి ఒక్క మజిల్ స్ట్రెంథన్ చేయాలి. స్ట్రెంథన్ చేస్తే ఈ యొక్క మజిల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని వెనక్కి పుల్ చేస్తుంది. అది మన పోస్టర్ని పుల్ చేసి మళ్ళీ మన పోస్టర్ బ్యాక్ వచ్చేలా చేస్తుంది. బట్ ఇది 1 రోజు 2 రోజులు అయితే జరగదు. కొంచెం పేషెన్స్గా డైలీ ఆర్ డే బై డే చేస్తే బ్యాక్ వస్తుంది. అండ్ మోర్ ఓవర్ మన లైఫ్లో మన పోస్టర్ని ఇంబ్యాలెన్స్ చేసే వర్క్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మొబైల్ ఎక్కువ యూజ్ చేసేవాడు అనుకోండి, తగ్గించు. లేదు డెస్క్ జాబ్ చేస్తున్నాను మరి నాకు తప్పదు అంటే నీ పోస్టర్ తగినట్టు ల్యాప్టాప్ని అడ్జస్ట్ చేయి. ఇలాంటి చేంజెస్ చేస్తే నీ లైఫ్లో అనేది ఇంకా పోస్టర్ ఇంబ్యాలెన్స్ మ్యాక్సిమం రాదు. ఇది డైలీ చేయొచ్చు, డే బై డే చేయొచ్చు. థ్యాంక్ యూ.